ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి భారీ షాక్. హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి గోవా ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనం ప్రీవియస్ కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ ఎవరైతే గోవాలో ఉన్నారో వాళ్ళు సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోవడం, ఈవెన్ ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక డాక్యుమెంటేషన్ పరంగా వర్క్స్ అనేవి చాలా డిలే అవుతుండడంతో సుమారుగా 2000 పైగా కస్టమర్స్ ఇబ్బందులు పడుతున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఈవెన్ చాలా మంది కస్టమర్స్ అయితే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి సాక్షాత్తు గోవా ముఖ్యమంత్రికి ఒక అర్జీ లాంటిది పెట్టుకున్నారు అనమాట. మా సమస్యలు పరిష్కరించాలి, సమస్యలు పరిష్కరించడమే కాకుండా ఓలా ఎలక్ట్రిక్ ఏదైతే ఇలాగ డిలే చేస్తుందో ఓలా సంబంధించిన సర్వీస్, దీనివల్ల కస్టమర్స్ కొత్త కస్టమర్లు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓలా సంబంధించిన అమ్మకాలను నిలిపివేయాలని కూడా ఓలా సంబంధించిన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ గోవా చీఫ్ మినిస్టర్ కి అయితే ఒక డాక్యుమెంట్ అయితే సమర్పించుకున్నారు. దీంతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చర్యలు తీసుకున్నారన్నమాట. తక్షణమే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గోవా ప్రభుత్వంలో అంటే గోవా రాష్ట్ర వ్యాప్తంగా ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మడానికి లేదనమాట. ఈ పర్టికులర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం చేయాలంటే కనుక సర్వీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సర్వీస్ ఇష్యూస్ అని ఫస్ట్ అయితే దాన్ని రెక్టిఫై చేసుకోవాలన్నమాట. సర్వీస్ ఇబ్బంది అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత దీని గురించి ఏమైనా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరొకసారి దీని మీద చర్చించుకుని ఫ్రెష్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇది చాలా పెద్ద బ్లో అని చెప్పుకోవచ్చు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి. ఇప్పుడు ఓలా ఆన్లైన్ వెబ్సైట్ నుంచి గోవా స్టేట్ కి బుకింగ్స్ తీసుకోవట్లేదు, అలానే అమ్మకాలు కూడా జరపట్లేదు అనమాట. ఇక నెక్స్ట్ అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది అనమాట. రాజస్థాన్ లోని అల్వార్ అనే ఒక ప్రాంతంలో ఒక టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అనేది ఒక ఇష్యూ వల్ల ఆగిపోవడం జరిగింది. దాంతో 1,50,000 రూపాయల విలువ గల ఒక ఎలక్ట్రిక్ రిక్షా ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తాడు కట్టి టాటా నెక్సాన్ ఈవీని లాక్కు వెళ్ళడం ఒక వీడియో అనేది వైరల్ గా మారింది అనమాట. నెక్సాన్ ఈవీ కార్ సుమారుగా 15 లక్షల రూపాయల ప్రైస్ ఉంటే ఒక ఆటో రిక్షా 1,50,000 విలువ చేసే ఒక వాహనంతో నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ లాగడం ఏంటని చెప్పి సోషల్ మీడియాలో డిఫరెంట్ అభిప్రాయాలతో కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఇలాంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో కార్స్ బ్రేక్ డౌన్ అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అనమాట. అది కారణం ఏంటో తెలియకపోవచ్చు. ఉదాహరణకి ఒకవేళ కస్టమర్ తెలియక ఛార్జింగ్ పెట్టుకోలేదు అనుకోండి, అక్కడ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటు లేక అక్కడ ఎవరు కూడా పిక్ చేసుకోవడానికి రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఒకవేళ అందుబాటులో లేదనుకోండి, అప్పుడు వీళ్ళ సహాయంతో వెళ్ళొచ్చు. లేదంటే వెహికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చి బ్రేక్ డౌన్ అయిందా అనే సమాచారం కూడా క్లారిటీ అయితే రాలేదన్నమాట. నెక్స్ట్ అయితే కేరళలోని మొట్టమొదటి ఈవీ ఇండస్ట్రియల్ పార్క్ అయితే రాబోతుంది అనమాట. ప్రాంతం చూసుకున్నట్లయితే వెలప్పిసాల అనే ప్రాంతంలో అయితే ఈవీ ఇండస్ట్రియల్ పార్క్ అనేది రాబోతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన డిఫరెంట్ ఎకో సిస్టమ్ సప్లై చైన్ అంటే మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అని ఇక్కడ తయారు చేసే అవకాశం ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. అంతేకాకుండా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కలిపి ఈవీ ఇండస్ట్రియల్ పార్క్ కింద అభివృద్ధి చెందబోతుంది అనమాట. సో ఇలా ఈవీ ఇండస్ట్రియల్ పార్క్ కింద అక్కడ అభివృద్ధి చెందితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఈవీ కంపెనీస్ అందుబాటులో ఉండడం వల్ల మనకి కుదిరితే కనుక స్టేట్ గవర్నమెంట్ అడిషనల్ సబ్సిడీస్ లాంటివి పొందితే కనుక ఎక్కువ ఈవీ అడాప్షన్ కేరళ ప్రభుత్వంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ లేదా మహేంద్ర కంపెనీ వాళ్ళ XEV 9S ఎలక్ట్రిక్ కార్, ఇది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో నవంబర్ 27వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మహేంద్ర కంపెనీ వాళ్ళ ఇంగ్లో స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే డెవలప్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ఓన్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారానే మహేంద్ర కంపెనీ వాళ్ళు ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అయితే నవంబర్ 27వ తారీఖున అయితే తీసుకురాబోతున్నారు. ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఒక ప్రీమియం SUV సెగ్మెంట్ కింద అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో సుమారు ఒక 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ ను ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే మాత్రం మహేంద్ర కంపెనీ రివీల్ చేయలేదు. ఇంకా టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈవీ కంపెనీస్ కి ఒక ఊరట ఏంటంటే చైనా ప్రభుత్వం వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన లైసెన్స్ అనేవి ఒక 4 కంపెనీస్ కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మన ప్రీవియస్ గా కూడా అప్డేట్స్ చెప్పడం జరిగింది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ప్రభుత్వం వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ ని ఎక్స్పోర్ట్ చేయకుండా కొన్ని ఆంక్షలు అయితే పెడుతున్నారు. భారతదేశానికి ఇంపోర్ట్ కాకుండా కొన్ని లైసెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఎదురవుతున్నాయి. సో దీనికి ఇప్పుడు చైనా ప్రభుత్వం క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 4 ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకి క్లియరెన్స్ అయితే ఇచ్చింది అనమాట. అంటే ఇక్కడ మోస్ట్లీ ఏమవుతుందంటే డైరెక్ట్ గా టీవీఎస్ లేకపోతే బజాజ్, ఓలా ఈ కంపెనీస్ డైరెక్ట్ గా చైనా నుంచి వాళ్ళకి కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన కాంపోనెంట్స్ అనేవి
తీసుకోరనమాట. వీళ్ళకి మధ్యలో సప్లయర్స్ ఉంటారు. సో ఇలాగ 4 కీ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ అయితే వచ్చిందన్నమాట. సో వీళ్ళ త్రూనే మనకి బజాజ్ కానివ్వండి, టీవీఎస్, ఓలా, ఏతరు ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఈ పార్ట్స్ అనేవి సప్లై అవుతాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లైసెన్స్ని అప్రూవల్ అవ్వడం వల్ల ఈవీ ఇండస్ట్రీకి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్లో ముఖ్యంగా నియోడైమియం అనే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. వాళ్ళ పిఎంఎస్ఎం మోటార్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు మనకి ఓలా కానివ్వండి, ఏతర్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, వీటిలో పిఎంఎస్ఎం మోటార్స్ యూస్ చేస్తున్నారు. ఇందులో నియోడైమియం అనే ఒక మ్యాగ్నెట్ ఉపయోగిస్తారు. సో దీన్ని రేర్ ఎర్త్ మెటల్స్ కింద వస్తాయి అనమాట. సో దీనివల్ల సప్లై చైన్ ఇష్యూ జరిగింది మొన్నటి వరకు. ఇప్పుడు దానికి కొంతమేరకు ఊరట లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు భారతదేశంలో ఉన్న ఆటోమొబైల్ సెక్టార్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అగైన్ ఇది కూడా రేర్ ఎర్త్ మెటల్స్ రిలేటెడ్ న్యూస్ అనమాట. సో ఎందుకంటే ఇవాళ చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకునే విధంగా భారతదేశం కూడా రేర్ ఎర్త్ మెటల్స్ లేని మోటార్స్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ అయితే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో త్వరలోనే ఈ మీటింగ్ అనేది ఉండబోతుంది. సో నథింగ్ బట్ దీనికి ఆల్టర్నేటివ్ గా చూసుకున్నట్లయితే ఫెర్రైట్ మోటార్స్ లాంటివి డెవలప్ చేయడం కోసం ఒక ప్రణాళికని సిద్ధం చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఆటోమొబైల్ కంపెనీస్ కోరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారతదేశం నుంచి ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు ఫెర్రైట్ మోటార్స్ అయితే అనౌన్స్ చేశారు. 2026 సంవత్సరంలో ఫెర్రైట్ మోటార్ తమ ఓలా స్కూటర్లు అయితే ఉపయోగిస్తామని చెప్తున్నారు. సింపుల్ ఎనర్జీ కంపెనీ కూడా ఫెర్రైట్ మోటార్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. పిఎంఎస్ఎం మోటార్ నుంచి కథంతో కూడా మనకి రేర్ ఎర్త్ మెటల్స్ ఫ్రీ ఫెర్రైట్ మోటార్స్ వైపు అయితే తిరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే తమిళ డైరెక్టర్ అయిన అట్లీ గారు రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కార్ అయితే కొనుగోలు చేశారన్నమాట. ఇది ఒక లగ్జరీ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. భారతదేశంలోని మొట్టమొదటి డైరెక్టర్ అనమాట ఈ రాయల్స్ రాయిస్ సంబంధించిన స్పెక్టర్ ఎలక్ట్రిక్ కార్ ని కొనుగోలు చేయడం అనేది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 102 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చేసి పెడితే 530 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో మనకి 23 అంగుళాల ఎల్లాయ్ వీల్స్ అనేది లభిస్తాయి అనమాట. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ కార్లో అయితే లభిస్తుంది. ఈ కార్ యొక్క ధర 7.5 కోట్ల రూపాయలుగా ఉంది. తాజాగా ఆయన ఎయిర్పోర్ట్ కి వెళ్తుండగా ఈ పర్టికులర్ ఇమేజ్ అనేవి లీక్ అవడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి కన్స్యూమర్ కోర్టు 131,000 రూపాయల ఫైన్ కట్టాల్సిందిగా ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వివరాల్లోకి వెళ్తే బెంగళూరులోని ఒక కస్టమర్ ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారన్నమాట ఫిబ్రవరి 4వ తారీఖున. ఆ తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖున మిగిలిన అమౌంట్ వచ్చి ఓలా సంబంధించిన స్టోర్కి వెళ్ళి మిగిలిన అమౌంట్ కూడా పే చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు పే చేసినా కూడా విత్ ఇన్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసిన టైంలో ఓలా సంబంధించిన స్కూటర్ని డెలివరీ చేయకపోవడం వల్ల ఈ కస్టమర్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది అనమాట. దీంతో కోర్టు ఈ కేసును పరిశీలించి వీళ్ళు ఓలా కంపెనీ వాళ్ళు అమౌంట్ అనేది తీసుకుని బట్ స్టిల్ వీళ్ళ వర్క్ ని డిలే చేసి స్కూటర్ని టైంకి డెలివరీ ఇవ్వకపోవడం వల్ల ఈయన ఏదైతే కస్టమర్ పే చేసిన 131,000 రూపాయల అమౌంట్ రిఫండ్ పే చేయాల్సిందిగా, దాంతో పాటుగా ఈయన కస్టమర్ కి ఎడిషనల్ ఏదైతే ఖర్చులు అయినాయో దానికి పెనాల్టీగా ఓవరాల్ గా ఇంకొక 60,000 రూపాయలు కూడా చెల్లించవలసిందిగా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బిల్బాఓ ప్రాంతానికి చెందిన బీబీఎం మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు హీరో అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 100 కిలోమీటర్ల రేంజ్ ని కేవలం 9 నిమిషాల్లోనే మీరు పొందవచ్చు అని చెప్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సుమారుగా 12 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఈ బైక్ లో అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ బైక్ ని మీరు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి ఎంత ఫాస్ట్ గా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 190 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారన్నమాట. అలానే మనకి డీసీ ఫాస్ట్ ఛార్జర్ లేకపోతే కనుక ఏసీ ఛార్జర్ని ఉపయోగించైతే కనుక ఈ పర్టికులర్ బైక్ని మీకు ఛార్జ్ చేయడానికి 80% ఛార్జ్ చేయడానికి 78 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. విదేశాలకు చెందిన ఒక బైక్. దీని యొక్క అంచనా ధర సుమారుగా $20,000 వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎకీమా మోటార్ షోలో నెవా కంపెనీ వాళ్ళు ఆరా మరియు స్పార్క్ అనే 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో కాస్త మీడియం పర్ఫార్మెన్స్ స్కూటర్స్ అనేది చెప్తున్నారన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏదైతే ఉన్నాయో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో వీళ్ళు BYD కంపెనీ వాళ్ళు తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ని అయితే ఈ స్కూటర్లు అయితే ఉపయోగిస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల పాటు వారంటీ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానీ రేంజ్ కానివ్వండి మోటార్ ఇతర స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫైనైట్ మెషిన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఓటో అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎకేమా మోటార్ షోలో అయితే రివీల్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఈ స్కూటర్లోని ప్రత్యేకత అంటే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఒకసారి పెడితే 60 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ప్రయాణించవచ్చు. అలానే 45 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఈ స్కూటర్లో అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే న్యూమరస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఎన్ఫస్ట్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ స్కూటర్ లో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి ఛార్జ్ పెడితే 91 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఇందులో టాప్ అండ్ వేరియంట్ కూడా ఉంది. 109 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. అలానే ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి పెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ సుమారుగా 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అలానే 2.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో సుమారుగా 6 గంటల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. అలానే మనకి ఈ స్కూటర్ లో PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇంట్రడక్షన్ ఆఫర్ కింద మొదటి 1000 కస్టమర్స్ కి ఈ స్కూటర్ ని బేస్ వేరియంట్ ని 64,999
రూపాయలకి ఈ స్కూటర్ని ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1 Pro Plus ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4680 ఓలా సంబంధించిన భారత్ సెల్ అయితే ఉపయోగిస్తున్నారు. ఈ సెల్ తో ఒకసారి ఛార్జ్ పెడితే 5.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది ఈ బ్యాటరీ ప్యాక్ తో ఒకసారి ఛార్జ్ పెడితే 320 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 141 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. టచ్ స్క్రీన్ డిస్ప్లేతో ఓలా S1 Pro Plus స్కూటర్ అయితే లభిస్తుంది. స్మార్ట్ ఫీచర్స్ కూడా ఈ స్కూటర్లో అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీలియో కంపెనీ వాళ్ళు ఎవా ఎకో LX మరియు ఎవా ఎకో ZX అనే ఒక రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే మార్కెట్ తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయి రెండు కూడా నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అనమాట. 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అలానే ఇందులో మనకి జెల్ బ్యాటరీ ప్యాక్ అలానే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ రెండు వేరియంట్స్ అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. మనకి బేసిక్ వేరియంట్ వచ్చి 60 కిలోమీటర్ రేంజ్ తో, ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 90 కిలోమీటర్ వరకు రేంజ్ తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 51,500 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఎకిమా మోటార్ షోలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు తమ టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అప్గ్రేడెడ్ వేరియంట్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ వేరియంట్ ఏదైతుందో టీవీఎస్ ఎక్స్ ఏదైతే ఉందో 14 అంగుళాల టైర్స్ అయితే ఈ స్కూటర్ అయితే డిస్ప్లే చేశారు. అలానే 10.24 అంగుళాల TFT డిస్ప్లే అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. బట్ ఈ స్కూటర్ యొక్క ప్రైసింగ్ వివరాలు కానివ్వండి స్పెసిఫికేషన్ వివరాలను ఎక్కడ కూడా వెల్లడించలేదు. ఇక నెక్స్ట్ అయితే రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్ డాట్ ప్రోడక్ట్ డిజైన్ 2025 అవార్డు అనేది లభించినట్టుగా కంపెనీలో అయితే చెప్తున్నారు అనమాట. ఈ స్కూటర్ యొక్క వెర్సటైల్ డిజైన్ కి ఈ అవార్డు అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ స్కూటర్లో మనకి 43 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. అలానే ఒకసారి ఛార్జ్ పెడితే 161 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్లో మనకి 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. ఈ నెక్స్ట్ అయితే బెంగళూరుకు చెందిన ఐగోవైస్ మొబిలిటీ వాళ్ళ ఐగో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినట్టుగా చెప్తున్నారు అనమాట. సో ఈ ఐగో ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది ఒక 3 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. కేవలం ఒక వారం టైంలోనే 1000 ప్రీ బుకింగ్స్ వచ్చినట్టుగా కంపెనీలు అయితే చెప్తున్నారు అనమాట. అలానే ఈ ప్రీ బుకింగ్ వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ వచ్చి 2026 సంవత్సరం మార్చి నెలలో అయితే ప్రారంభిస్తామని చెప్తున్నారు. మొదటి 100 కస్టమర్స్ కి మార్చి నెలలో డెలివరీస్ ఇస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హైదరాబాద్ కు చెందిన థండర్ ప్లస్ కంపెనీ వాళ్ళు ట్రినిటీ గ్రీన్ టెక్ వాళ్ళతో కలిపి 150 కిలోవాట్ల కెపాసిటీ ఉన్న DC ఛార్జింగ్ స్టేషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే గ్రిడ్ పవర్ అవసరం లేకుండానే కేవలం ఇథనాల్ పవర్ తో ఈ ఛార్జింగ్ స్టేషన్ అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. సో అంటే ఇది ఒక 72 గంటల పాటు ఒకవేళ గ్రిడ్ పవర్ లేకపోయినా కేవలం ఇథనాల్ సంబంధించిన ఇంధనాన్ని పోసి ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ అనేది పనిచేస్తుందని చెప్తున్నారు. ఇందులో కూడా CCS Type 2 గన్స్ అనేది ఇస్తున్నారు అనమాట. 4 వీలర్స్ అనేవి ఈ ఛార్జింగ్ స్టేషన్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హిందూజా గ్రూప్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు అనమాట. ఈ పెట్టుబడిలో గ్రీన్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, దాంతో పాటుగా EV సెక్టార్లో కూడా ఈ కంపెనీ వాళ్ళు అయితే భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నారు. నెక్స్ట్ అయితే APSPDCL సంస్థ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని మేజర్ హైవేస్లో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయబోతున్నారు అనమాట. ఏపీలో ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన సమస్యలు తగ్గించడం కోసం APSPDCL వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడమే కాకుండా దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ యాప్ ని కూడా అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు UV క్రాస్ ఫేడ్ అనే ఒక స్మార్ట్ హెల్మెట్ అనేది ఎకిమా మోటార్ షోలో అయితే రివీల్ చేశారన్నమాట. ఈ స్మార్ట్ హెల్మెట్ ఏదైతే ఉందో వెహికల్ టు రైడర్ కానివ్వండి లేకపోతే వెహికల్ టు వెహికల్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే అల్ట్రావైలెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ బైక్ ఓనర్స్ ఈ హెల్మెట్స్ పెట్టుకుంటే కనుక ఇంటరాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా వెహికల్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు హెల్మెట్ ద్వారా అయితే పొందవచ్చు. ఈవెన్ కాల్స్ ని ఆన్సర్ చేయడం కానివ్వండి ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ అన్ని కూడా ఈ హెల్మెట్లు అయితే ఇస్తున్నారు. ఫ్రాన్స్ దేశంలో 1.5 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ హైవే అనేది లాంచ్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ హైవే మీద ఎలక్ట్రిక్ వాహనాలు కానివ్వండి ట్రక్స్ కానీ వెళ్తే కనుక 200 కిలోవాట్ల నుంచి 300 కిలోవాట్ల పవర్ అనేది అంటే వస్తుందన్నమాట. ఈ పవర్తో ఆ వెహికల్స్ ని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా వైర్లెస్ గా జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే యమహా కంపెనీ వాళ్ళు మార్కెట్ లో కొత్తగా 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ చూసినట్లయితే ఏరాక్సీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది యమహా కంపెనీ వాళ్ళు ఓన్ గా ఇండిజినియస్ గా డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ లో మనకి 3 కిలోవాట్ల లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తుందని చెప్తున్నారు. ఇందులో కూడా 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. మొత్తం కెపాసిటీ చూసినట్లయితే 3 కిలోవాట్ల కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి ఛార్జ్ పెడితే 106 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో 9.4 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. సో ఇది హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్. దీన్ని వీళ్ళ కంపెనీలో ఏమని చెప్తున్నారంటే ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అంతో పాటుగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ముందు వైపు
టీఎఫ్టీ కలర్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు అనమాట. అలానే ఆన్ బోర్డ్ నావిగేషన్ ఫీచర్ కూడా ఈ స్కూటర్లో అయితే ఇస్తున్నారు. రివర్స్ మోడ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. స్కూటర్లో మనకి 14 అంగుళాల ట్యూబ్ లైట్స్ అయితే ఉంటాయి అనమాట. డిస్క్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. దీంతో పాటుగా CE06 అనే ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కూడా యమహా కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చారు. ఇది రెవరిండి ప్లాట్ఫామ్ ఏదైతే డెవలప్ చేశారో అదే ప్లాట్ఫామ్ మీద ఈ స్కూటర్ అయితే బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్లో 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి 6.7 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. అలానే దీని టాప్ స్పీడ్ చూసినట్లయితే 90 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. 3 రైడ్ మోడ్స్ అనేవి ఈ స్కూటర్లు అయితే ఉంటాయి అనమాట. ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 9 గంటల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. అయితే యాజ్ ఆఫ్ నౌ యమహా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ కానివ్వండి, లాంచ్ వివరాలు కానీ ఏమీ అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే హీరో మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళు తమ వేదా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ ని రేంజ్ ని అప్గ్రేడ్ చేసిన వేరియంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. మొన్నటి వరకు VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మాత్రమే ఇచ్చేవారు. బట్ ఇప్పుడు 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ని అప్గ్రేడ్ చేస్తూ కొత్త వేరియంట్ తీసుకొచ్చారన్నమాట. ఈ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ వచ్చి 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలానే ఇతర మోటార్ స్పెసిఫికేషన్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి అనమాట. 6 కిలోవాట్ల పీక్ పవర్ PMS మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. దీంట్లో మనకి 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఈ స్కూటర్లు అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ మనకి 0 నుండి 40 కిలోమీటర్ల వేగం రీచ్ అవడానికి సుమారుగా 4 సెకండ్ల టైం అయితే పడుతుంది. అలానే ఈ స్కూటర్లు ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెంచడం వల్ల బూట్ స్పేస్ అనేది 27 లీటర్లకి అయితే తగ్గుతుంది అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి నార్మల్ LCD డిస్ప్లే అనేది ముందు వైపు అయితే ఉంటుంది. అలానే ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ అనేది ఇస్తున్నారు. 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది లభిస్తాయి అనమాట. ఈ స్కూటర్ ఇప్పుడు రేంజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చి 1,02,000 రూపాయలకి అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఏంటంటే కొన్ని రోజుల క్రితం LG ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ మీద కొన్ని అభియోగాలు అయితే చేశారనమాట. అందులో ఏంటంటే LG కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారో పౌచ్ సెల్ టెక్నాలజీ, ఇందులో లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ లో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇది పౌచ్ సెల్ అనే ఒక టైప్ టెక్నాలజీని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి లీక్ అయింది. ఇంటర్నల్ గా ఎవరైతే LG కంపెనీ వాళ్ళతో వర్క్ చేసిన రీసెర్చర్లు ఒకళ్ళు ఈ సమాచారం లీక్ చేశారని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ మీద ఒక అభియోగం అనేది మోపడం జరిగింది. దీనికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. మేము ఇలాంటి ఒక పాత టెక్నాలజీని మేము ఉపయోగించట్లేదు, మాకు అసలు అవసరమే లేదు. పౌచ్ సెల్ టెక్నాలజీ అనేది ఓల్డ్ టెక్నాలజీ, మేము ఇప్పుడు సిలిండ్రికల్ సెల్స్ అయితే యూస్ చేస్తున్నాం లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ లో, అలాంటిది మేమెందుకు పౌచ్ సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం అని మీరు అంటున్నారు. ఇవన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే దానికి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ప్రజెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4680 వంటి సెల్స్ అయితే ఉపయోగిస్తున్నారు. మన ప్రీవియస్ కూడా వీళ్ళ వీడియోస్ అయితే చేయడం జరిగింది. భారత్ సెల్ అని కూడా పిలుస్తున్నారు అనమాట. ఎక్కువ ఎనర్జీ డెన్సిటీతో ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేసే విధంగా అయితే ఈ 4680 సెల్స్ అయితే డెవలప్ చేశారు. ప్రైస్ కూడా తక్కువ అయ్యే విధంగా ఈ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ప్రజెంట్ మేము డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కానివ్వండి, బైక్స్ లో కానివ్వండి, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ ప్యాక్స్ ఉపయోగిస్తున్నాం తప్పిస్తే పౌచ్ సెల్ పాత టెక్నాలజీ మీద అయితే మేమేమి చేయట్లేదు. సో మీరు మా మీద అయితే ఆరోపణలు చేశారు, ఇవి బేస్లెస్ అని చెప్తున్నారు. కానీ ప్రీవియస్ గా LG కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే రీసెర్చర్స్ ఎవరైతే వాళ్ళ టీంలో ఒకళ్ళు ఎలాగా టెక్నాలజీని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి లీక్ చేశారని చెప్తున్నారు. ప్రజెంట్ LG కంపెనీ వాళ్ళు అయితే ఆ రీసెర్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు అనమాట. ఒక ఎంక్వైరీ వేసి అసలు ఎక్కడ లీక్ అయింది అనేది కూడా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు తమ లాజిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే వెహికల్స్ యూజ్ చేస్తున్నారు వాటి యొక్క ఉపయోగాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కన్వర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. వీళ్ళ మిషన్ ఏంటంటే 2030 సంవత్సరానికి వచ్చేసరికి వీళ్ళు లాజిస్టిక్స్ కోసం వీళ్ళైతే వెహికల్స్ ఉపయోగిస్తున్నారో 100% ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఉపయోగించాలనేది వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. సో దానికోసం ఇప్పుడు సుమారుగా ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే 20,000 వాహనాలు కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉపయోగిస్తున్నట్టుగా చెప్తున్నారన్నమాట. వీటిని రీసెంట్ గానే ఇంక్రీజ్ చేసుకుంటే తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ కానివ్వండి, లేకపోతే ముంబై కానివ్వండి, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో, ఈవెన్ లక్నో వంటి నగరాల్లో కూడా వీళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రెట్రోఫిటింగ్ టెక్నాలజీలో కూడా అడుగు పెట్టారు. ఎక్స్పోనెంట్ ఓటో అనే టెక్నాలజీని ఉపయోగించి LPG వెహికల్స్ కానివ్వండి, లేకపోతే CNG వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కింద కన్వర్ట్ చేయడం కోసం వీళ్ళు అప్రూవల్స్ అయితే తీసుకున్నట్టు చెప్తున్నారు. సో ఎవరైనా తమ పాత LPG కానివ్వండి, CNG ఆటోస్ ఏమైనా ఉంటే ఈ కంపెనీ ద్వారా అయితే రెట్రో ఫిట్టింగ్ అయితే చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే వీళ్ళు రెట్రో ఫిట్టింగ్ చేసే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో 140 నుంచి 150 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వెహికల్స్ అయితే డెవలప్ చేయగలుగుతాం అని చెప్తున్నారు. 0 నుండి 30 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకండ్ల నుండి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పోనెంట్ ఎనర్జీ వాళ్ళు ఈ పంప్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద అయితే వీటి ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఛార్జింగ్ అయితే చేసుకునే విధంగా హై ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EMI ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు ఈ వెహికల్స్ కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అలానే ఎలక్ట్రిక్ ఆటోలకు వీళ్ళు IoT, GPS కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా కనెక్ట్ చేసేస్తామని చెప్తున్నారు. ఈ ఆటోలకి 5 సంవత్సరాలు లేదా 3,000 సైకిల్స్ వారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన పేటెంటెడ్ ఇమేజ్ అనేది లీక్
లీక్ అవడం జరిగింది అనమాట. ఇమేజ్ చూస్తే గనక ఒక కాంపాక్ట్ సైజ్ ఎలక్ట్రిక్ కార్ లా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంటో కాస్త ఎంజీ కామెక్ టీవీకి కొంచెం పోలికల కిందకైతే కనిపిస్తుంది అనమాట. మొత్తం 4 చక్రాలు 4 డోర్స్ అయితే ఈ కార్ అయితే కనిపిస్తుంది అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో ఈ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఏమీ రివీల్ కాలేదు. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా మనం గమనిస్తే కనుక ఒక సెడాన్ కాన్సెప్ట్ లో ఎలక్ట్రిక్ కార్ ని రివీల్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా రివీల్ చేశారు. బట్ ఇప్పుడు చూసినట్లయితే మాత్రం ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ ని పేటెంట్ చేసుకున్నారన్నమాట. బట్ చూడాలి రాబోయే రోజుల్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎటువంటి కార్ని ఇనిషియల్ గా మార్కెట్ లో తీసుకొస్తారనేది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోంట్రా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హర్యానాలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ప్రారంభించారనమాట. వీళ్ళ రైనో 5538 ఎలక్ట్రిక్ ట్రక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అన్ని కూడా ఈ హర్యానాలోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని బ్యాటరీ ప్యాక్స్ అనేది తయారు చేయబోతున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తయారు చేస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో మానిటరింగ్ అంతా కూడా ఆడవాళ్ళే చేస్తారని చెప్తున్నారు అనమాట. ఇక ఈ ట్రక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక 55 టన్నుల కెపాసిటీ ఉన్న పేలోడ్ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ ట్రక్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో 282 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో 280 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉపయోగిస్తున్నారు అనమాట. దీంతో పాటుగా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత అంటే సంవత్సరానికి 6000 ఎలక్ట్రిక్ ట్రక్ల యొక్క బ్యాటరీ ప్యాక్స్ తయారు చేసేంత కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. సో మొత్తం కెపాసిటీ చూస్తే 1.7 గిగావాట్ల కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఈ ట్రక్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో బ్యాటరీ స్వాపింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. కేవలం ఒక 6 నుంచి 8 నిమిషాల టైంలోనే వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని స్వాప్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఒక 5 ప్రాంతాల్లో వీళ్ళ షోరూమ్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. వీళ్ళ ఆఫర్ చేసే వేరియంట్ చూసుకున్నట్లయితే ఒక మినీ ఎలక్ట్రిక్ వ్యాన్స్ అయితే వీళ్ళు మార్కెట్ లోకి అయితే అందిస్తున్నారన్నమాట. వీళ్ళు ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ వెహికల్ లో 300 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఇస్తున్నారన్నమాట. అలానే వీళ్ళ మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 80 కిలోవాట్ల మోటార్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. 23% గ్రాడబిలిటీ కూడా ఇస్తున్నారు. లొకేషన్ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ, గజియాబాద్, తిరువనంతపురం, అహ్మదాబాద్ మరియు పూణే ఈ రాష్ట్రాల్లో అయితే జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళ షోరూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ చివరి అప్డేట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ టాటా సియర్రా ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క కంప్లీట్ డిజైన్ అయితే రివీల్ చేశారన్నమాట. ప్రొడక్షన్ రెడీ వేరియంట్ సంబంధించిన టేజర్ ని అయితే రివీల్ చేశారు. ఈ కార్ కి సంబంధించిన ఇమేజ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో కూడా టాటా కర్వీవీలో ఉపయోగించినట్టుగా సుమారుగా 55 కిలోవాట్ల వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. సుమారుగా 500 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Thank you.